హాయ్ అండి. వెల్కమ్ టు లిఖిత న్యాచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చామో తెలుసా మీకు? మేము నెల్లూరు మైదార్ బీచ్కి అయితే వచ్చేసామండి. ఈ వీడియో అయితే బీచ్కి వెళ్ళినప్పుడు తీసామన్నమాట. లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లలో వెళ్ళామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం అని చెప్పను కానీ చాలాసార్లు అయితే వెళ్ళాను. శక్తిమాల వేసుకున్నప్పుడు టూర్లకి అయితే వెళ్తాం కదండి, గుళ్ళు చూడటానికి కన్యాకుమారి, రామేశ్వరం ఇదంతా వెళ్ళామన్నమాట. అందుకే నాకైతే ఏం కొత్త కాదు. హాలిడేస్కి అయితే అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం కదండి, అప్పుడైతే తమ్ముడైతే తీసుకొచ్చాడు. నేను, నా పిల్లోళ్ళు, మా అక్క వాళ్ళ పిల్లోళ్ళు అనమాట, అందరం అయితే వచ్చాము. పిల్లోళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి. ఫస్ట్ అయితే 3 days నుంచి అయితే రెడీ అవుతూనే ఉన్నామండి. ఇకైతే అప్పుడప్పుడు వర్షం కూడా పడిందనమాట మా ఊర్లో. అందుకని ఒకరోజు అయితే వెళ్దామని, ఈరోజు వద్దని రేపు వెళ్దామని అలా పోస్ట్పోన్ అవుతూనే ఉన్నింది. ఇకైతే పిల్లోళ్ళు అయితే రోజు బయలుదేరేది నిలిచిపోయేది అలా ఉంటే వాళ్ళైతే అలిగారనమాట. రోజు చెప్తూనే ఉన్నాం, మా అమ్మ మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావనేసి. ఎలా అయితే అలా అవుతుందని మేమైతే బయలుదేరేసి ఆటోలో అయితే వచ్చామండి. చూడండి ఎంత హ్యాపీగా పిల్లోళ్ళు అయితే ఆడుకుంటున్నారో. ఇక మేము ముగ్గురమే అనమాట పెద్దవాళ్ళు, అందరూ చిన్న పిల్లోళ్ళే. ఇక్కడ చూడండి మా తమ్ముడు వాళ్ళ అబ్బాయిని అయితే అలా ముంచుతున్నారు. పిల్లోళ్ళని అయితే తీసుకొచ్చాం కదా, నాకైతే చాలా భయం వేసింది. పిల్లోళ్ళు అయితే ఫస్ట్ టైం అండి, వాళ్ళ ఆనందానికి అయితే హద్దు అయితే లేదనమాట, అంత హ్యాపీగా ఉన్నారు. ఇలా కాదు మమ్మీ మేము కూడా మునుగుతామనేసి కామ్గా అయితే కింద అయితే కూర్చున్నారు. ఫస్ట్ అయితే రావటం ఆటో అక్కడ పెట్టేసి మేమైతే పులిహోర, వాటర్, ఒక క్యాన్ అంతా తీసుకెళ్ళామన్నమాట, స్నాక్స్ పిల్లోళ్ళకి. కాకపోతే ఇక్కడ మునగకూడదంటండి, కొంతమంది అయితే డ్రింక్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా ఉందన్నమాట పక్కనే. కొద్దిగా ధైర్యంగా అయితే మునిగాము. కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద అలలు వస్తున్నాయంట, ఇక్కడైతే మునగకూడదమ్మా అని చెప్పేసి పోలీసు వాళ్ళు అయితే వచ్చారనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అటు సైడ్ వెళ్ళి మునగండి అనేసి అన్నారు. సరేలే, వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి కదా అనేసి మేమైతే కొద్దిసేపు అయితే ఉన్నాము ఇటు సైడు. కాకపోతే ఫ్రీగా ఉంది, జనాలు కూడా తక్కువే. మీకు వాళ్ళు చెప్పారు కదా అనేసి మేము ఏమేమి తెచ్చుకున్నాం, వాటర్ క్యాన్, స్నాక్స్, పులిహోర అన్నీ అయితే మళ్ళీ ప్యాకింగ్ అయితే చేసేసుకొని బయలుదేరేసానమాట. అక్కడైతే చాలామంది జనాలు ఉన్నారనమాట, మామూలుగానే అందరూ మునుగుతున్నారు. ఇకైతే కొద్దిగా ధైర్యం వచ్చిందనమాట. ముందైతే వెళ్ళిన దగ్గర అయితే పెద్ద పెద్ద అలలు అవన్నీ వస్తున్నాయి. ఇక్కడైతే పర్లేదండి, చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట అలలు కూడా, భయం ఏమీ లేదనమాట. ఇక మా అక్క వాళ్ళ పిల్లోళ్ళు అయితే హ్యాపీగా అయితే మునుగుతున్నారు. వాళ్ళు కూడా చాలాసార్లు వెళ్ళారంట. ఇకైతే చూడండి మా అబ్బాయి అయితే నా పేరు అయితే రాస్తున్నారు, కిన్నెర అని రాస్తున్నారనమాట. చూసేయండి ఒకసారి. ఇకైతే మా పిల్లలకు కూడా వాటర్ అంటే చాలా భయం అండి. లోపలికైతే ఎవరు వెళ్ళలేదన్నమాట, బయటే ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి మా అక్క వాళ్ళ పిల్లలు అయితే ఎంత బాగా అయితే వాళ్ళు ధైర్యంగా అయితే లోపలికి వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళాను, కాకపోతే వీడియో అయితే తీయలేదన్నమాట ఎవరు. ఇక నేనైతే మునిగేసి వచ్చేసిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అంటే మనం ఫస్ట్ ఊర్లో నుంచే వస్తామండి, అక్కడ పక్కనే ఊరు ఉందన్నమాట. ఆ ఊర్లో పిల్లోళ్ళు అయితే ఎంత ధైర్యంగా మునుగుతున్నారంటే అండి, లోపలికి వెళ్ళిపోయినారు. అసలు చూపిస్తా చూడండి ఒకసారి. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఆ పిల్లోళ్ళేనండి. వాళ్ళతో పాటు లోపలికి వెళ్తున్నారు, వాళ్ళతో పాటు బయట వచ్చేస్తున్నారు. ఎలారా మీరు మునుగుతున్నారని అడిగితే మాకు అలవాటే అక్క, మాకు పక్కనే ఊరు, మాకేం భయం లేదనేసి అన్నారు. ఇకైతే మేము మునిగేసి వచ్చి వీడియోస్ అయితే తీస్తున్నాను అన్నమాట. చూడండి మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు. ఇక్కడైతే గుర్రం స్వారీలు, బోట్ షికారు కూడా చేస్తారనమాట. కాకపోతే మేము వచ్చినప్పుడు ఏమీ లేదండి. పిల్లలు కూడా అడుగుతున్నారు, బోట్స్ అవన్నీ ఉన్నాయి కదా మమ్మీ అనేసి అడిగారు. కాకపోతే ఇప్పుడైతే నడిపేది లేదంట. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో. ఇక్కడైతే స్నాక్స్ కూడా ఎక్కువ లేవండి, ఏదైనా తీసుకోవాలన్నా కూడా వాటర్ ఉంది. స్నాక్స్ కూడా ఏం లేవండి ఇక్కడ తీసుకోవడానికి కూడా. వాటర్ కూడా తక్కువే ఉంది, అది ఎక్కువ రేట్లు చెప్తున్నారంట. స్నాక్స్ కూడా ఏం లేవు. ఒక దగ్గర అయితే జాంకాయలు అయితే పెట్టున్నారు, పక్కన అయితే ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నారు అనమాట. 2 అయితే 120 చెప్పారండి, మేమైతే తీసుకున్నాము. పిల్లలు ఇక స్నాక్స్ కూడా ఏమీ లేవు, ఇంటికాడైతే కొద్దిగా తెచ్చుకున్నాము, తినేశారు. అందుకే చేపలు అయితే 2 తీసేసుకొని తిన్నాం అనమాట. బాగానే ఉంది టేస్ట్. మేము వచ్చేసరికి మార్నింగ్ 11 అయిందనమాట. ఇకైతే ఒక 3 hours అక్కడే ఉండిపోయామండి. మేము తెచ్చుకున్న ఫుడ్, స్నాక్స్, వాటర్ కూడా అయిపోయి వచ్చేసాయి. ఇంకా
ఇకైతే రిటర్న్ ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. ఇంకైతే పిల్లలు అయితే అందరూ ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట. ఇక మునిగి పాపం అందరూ అలసిపోయి ఉన్నారు. ఓకే అండి, బాయ్. ఇక అందరూ అయితే ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మంచిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. ఓకే అండి, ఇక్కడ చూడండి చిన్నవి అనమాట అండి. నంటగబ్బలు, నత్తలు, చేపలు అన్నీ అయితే పైకైతే వచ్చి చనిపోయి ఉన్నాయి అనమాట, ఎండిపోయి ఉన్నాయి. ఇకైతే మా పిల్లలు చూస్తున్నారు ఏంది ఇది అనేసి. ఓకే అండి, బాయ్. ఇకైతే ఆటో అయితే అక్కడ పెట్టున్నారు మా తమ్ముడు. ఇకైతే ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట. బాయ్, టాటా అందరికీ. ఓకే అండి, ఒకసారి అయితే చూసేయండి మొత్తం బీచ్. ఇకైతే మేము ఇంటికైతే వెళ్ళేటప్పుడు తీసానమాట, మొత్తం చూడండి. చాలామంది ఫ్యామిలీస్ అయితే వచ్చి ఉన్నాయండి, హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట. ఇకైతే మా పిల్లలు కూడా రావడానికి ఇష్టపడలేదు, ఇంకా కొద్దిసేపు ఉందాం మమ్మీ అనేసి అన్నారు. ఇంకా మేము నెల్లూరు నుంచి తిరుపతికి రావాలంటే మాకు ఇంకా 3 hours పడుతుందండి. అందుకే ముందుగానే మేము 3:30కి అంతా బయలుదేరేసాం అనమాట. పార్కింగ్ ప్లేస్ కూడా ఉందన్నమాట. అక్కడక్కడ పోలీసు వాళ్ళు కూడా సెక్యూరిటీగా ఉన్నారు, ఏం భయం అయితే లేదు. ఫ్యామిలీస్ కూడా చిన్నపిల్లలు కూడా రావచ్చు అనమాట. ఇకైతే ఆటో దగ్గర కూడా వచ్చేసాం. ఇంకా బాయ్ అండి. ఇక్కడైతే బోట్ షికార్ చేయబడును అని రాసున్నది, కానీ షికార్ ఏం లేదనమాట. ఇకైతే నేను సాంగ్ అయితే ఒకటి పాడుతున్నాను, ఎలా ఉందో కామెంట్ ఇవ్వండి. ఓకే, బాయ్. సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే. ఉన్నది ఒక మనసు విననది నా ఊసు, నన్ను విడి వెళ్ళిపోట నేనే చూసానే. తీయని స్వప్నమిది, చెరగని మనోనిది, కలలో నన్ను నేనే చూసానే. నాకేం కావాలి నేడు, ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెప్పుడు. లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సపోర్ట్.